ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయ కేతనం ఎగరవేస్తారని అన్నారు. ఎవరు సక్రమంగా పనిచేయరో వారిని మార్చుతున్నారని, అందులో తప్పేముందని నిలదీశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయ కేతనం ఎగరవేస్తారని అన్నారు. ఎమ్మెల్యేల మార్పుపై ఎప్పటి నుంచో చెప్పుకు వస్తున్నారని తెలిపారు. ఎవరు సక్రమంగా పనిచేయరో వారిని మార్చుతున్నారని, అందులో తప్పేముందని నిలదీశారు. పచ్చకామర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తోందని, అసెంబ్లీ సీట్లు అమ్ముకోవడం వంటి పనులు చంద్రబాబే చేస్తారని అన్నారు. సర్వేల ద్వారా జగన్ ప్రజల మనసు తెలుసుకుంటున్నారని, జనాలు మెచ్చేవారికే టికెట్లు ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు సంక్రాంతిలోగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని చెప్పారని, ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఏపీని చంద్రబాబు అప్పుల ఊబిలోకి లాగారని చెప్పారు. ఏపీని జగన్ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని అన్నారు. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని చెప్పారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలిసినా ఆయన అభ్యర్థులు లేరని విమర్శించారు. కుప్పం నుంచి విజయం సాధించే అవకాశాలు లేవని, రెండో నియోజకవర్గం కోసం చంద్రబాబు వెతుకుతున్నారని ఆరోపించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే భయం ఉందని అన్నారు. ఎంతమంది కలిసినా జగన్ ను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. ఏపీలో పవన్ 2 చోట్ల ఓడిపోయారని, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు. పవన్ గురించి మాట్లాడడం కూడా అనవసరమని చెప్పారు. జగన్ పాలనలో ప్రజలు జీవితాలు మారాయని చెప్పారు. నీకు ఈరోజు 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేరు. నువ్వు ఎన్ని పార్టీలతో జత కలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి రెండో ప్లేస్లో నించోడానికి కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనన్న భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు 2 చోట్ల గెలవనని ఈరోజు ఇంకో 2 చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు. మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసినా, జనసేనతో జత కలిసినా, బీజేపీతో జత కలిసినా, లేదా సిపిఎం సిపిఐతో జత కలిసినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తూ మీకు ఎవ్వరికీ కూడా ఆ కష్టాన్ని చెప్పకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అవి లబ్ధిదారులకి అందుతున్నాయా లేదా వెరిఫై చేసి, ఒకవేళ ఎక్కడైనా అందకపోతే ఏదైనా కారణాల చేత వాటిని సరిదిద్ది ప్రజలకి అందించండి అని చెప్పాక చేయకపోవడం ఎవరి తప్పు మీరు చెప్పాలి. నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లా. జగన్ గారు చాలాసార్లు చెప్పారు, లాస్ట్ మీటింగ్లో కూడా ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, అందరితో నేను కలిసి వర్క్ చేయాలనుకుంటున్నా, ఎవరిని వదులుకోవాలని లేదు, సర్వేలలో మీరు ఇంప్రూవ్ చేసుకోండి అని ఒక నాయకుడు ఒక బిడ్డకు చెప్పిన తర్వాత కూడా ప్రజల్లో కానీ లోకల్ లీడర్స్లో కానీ కొంతమందికి వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కదా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపుకు నడిపించడానికి, ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేయడానికి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో కానీ వార్డులలో కానీ చేయాలంటే ఎవరో ఒకరి కోసం దాన్ని వదులుకునే పరిస్థితులు ఎవరూ లేరు. కాబట్టి త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు 5 ఏళ్లలో చూసుంటారు